ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి కీలక విషయాలను రాబట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా పలు సినిమాలను ఓటీటీ కంటెంట్లను పైరసీ చేస్తున్నటువంటి ఐబొమ్మకి సంబంధించినటువంటి కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్నారు. అతని నుంచి పలు కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. సో ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ఇమ్మడి రవి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయగా గత రాత్రి అర్ధరాత్రి అతను కూకట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్టాలో ఒక ఫ్లాట్లో ఉండగా అతన్ని పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. అయితే కరీబియన్ దీవుల్లో ఉంటూ ఈ ఐబొమ్మ అంటే ప్రస్తుతం బప్పంగా ఉన్నటువంటి ఐబొమ్మకి సంబంధించినటువంటి సైట్లో ఈ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం సంబంధించినటువంటి సినిమాలు దాంతోపాటుగా ఇతర కంటెంట్ని ఓటీటీ సినిమా కంటెంట్తో పాటుగా ఓటీటీలో రిలీజ్ అయినటువంటి సినిమాలు ఈ కంటెంట్ అన్నింటినీ కూడా అందులో పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఇమ్మడి రవి సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా ఈ గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి 22,000 కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లిందనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఓవరాల్గా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఇమ్మడి రవిని విచారిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆ సైట్ను కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. గతంలో ఐబొమ్మ మీద పలు కంప్లైంట్స్ వచ్చాయి. ఓటీటీ కంటెంట్ను సినిమా కంటెంట్లు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉచితంగా పెట్టడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటినతోటి గత కొన్ని నెలల క్రితం సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి యాంటీ పైరసీ సెల్ విభాగం సంబంధించినటువంటి ప్రతినిధులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. అందుకు ఫిర్యాదు చేయగా మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు. కానీ కీలకంగా ఉన్నటువంటి ఐబొమ్మకి సంబంధించినటువంటి సైట్పై ఎప్పుడైతే దర్యాప్తు ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా పోలీసులకు సవాలు విసురుతూ అప్పటి నుంచి దొరకకుండా తిరుగుతున్నటువంటి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను VPN వాడుతూ వివిధ లొకేషన్ల IP అడ్రస్ మారుస్తున్నా కానీ పోలీసులు వాటిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఫ్రాన్స్ నుంచి నిన్న మధ్యాహ్నం అతను హైదరాబాద్కు వచ్చి కూకట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్టాలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో అతను ఉన్నాడని తెలుసుకొని అక్కడికి స్థానిక పోలీసుల సాయంతో వెళ్ళి అరెస్ట్ చేశారు. అతని నుంచి కొన్ని భారీ స్థాయిలో హార్డ్ డిస్కులు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సర్వర్లకు సంబంధించినటువంటి డేటాకి సంబంధించినటువంటి అంటే లాగిన్లకు సంబంధించినటువంటి డేటాను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి HD ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. సో కొన్ని రోజుల్లో ఇతని దగ్గర ఇచ్చినటువంటి సమాచారం తీసుకొని ఆ ఐబొమ్మకి సంబంధించినటువంటి కొన్ని హ్యాండిల్స్ ఏదైతే రిలీజ్కి అతను అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని కూడా హోల్డ్ చేశారు. కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఐబొమ్మ సైట్ని మూసివేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరొక 2 రోజులు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకి వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు చాలా సినిమా ఇండస్ట్రీకి తీవ్రంగా తలనొప్పిగా మారినటువంటి ఓటీటీ కంటెంట్లకి సంబంధించినటువంటి విషయంలో చాలా తలనొప్పిగా మారినటువంటి ఇమ్మడి రవి పోలీసులకి చిక్కడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఈ ఐబొమ్మకి మొదట ఎప్పుడైతే దర్యాప్తు ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా దాని పేరుని బప్పం టీవీగా మారుస్తూ బప్పం టీవీని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దాన్ని రీడైరెక్ట్ ఐబొమ్మ వెళ్ళడం. సో ఇలా పోలీసులకు చిక్కకుండా గత కొన్నేళ్లుగా కేవలం తెలంగాణ పోలీసులే కాదు వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా పోలీస్ స్టేషన్లో వివిధ రాష్ట్రాల్లో ఉండే పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఈ ఐబొమ్మ మీద కేసులు నమోదయ్యాయి. కానీ తెలంగాణ పోలీసులు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇతన్ని క్రాక్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఇచ్చినటువంటి సమాచారం ద్వారా ఇతను ఎవరెవరికి సంప్రదింపులు చదువుతున్నాడు, ఇతనే నేరుగా అప్లోడ్ చేస్తున్నారా లేకపోతే వేరే ఇతర కొంతమంది వ్యక్తులతో కలిసి ఇతను అప్లోడ్ చేస్తున్నారా లేకపోతే ఈ కంటెంట్ని వేరే దగ్గర పంపిస్తున్నా అనే విషయాలు తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే ఒక కీలక బ్రేక్ త్రూ అని చెప్పాలి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం ద్వారా ఐబొమ్మకి సంబంధించినటువంటి కొన్ని కీలక సర్వర్లు మొత్తం హోల్డ్ అయిపోయాయి. మరికొన్ని రోజుల్లో ఈ పూర్తి స్థాయిలో ఈ ఐబొమ్మ సర్వర్ క్లోజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓటు